తిరుప్పావై. రోజుకో పాశురంలో ఈరోజు 18వ పాశురం నేర్చుకుందాం. ముందుగా పాశురం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வழியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியளைத்தன்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர் பாடா செந்தாமரை கையால் ஷீரார் வளையொளிப்பா வந்து திரவாய் మహళిందేలోరెంబావాయ్. చక్కగా ఈరోజు మనకు అమ్మ ఏం నేర్పించబోతుంది, ఎవరిని మేల్కొల్పుతుంది అంటే నీలాదేవిని మేల్కొల్పుతుంది. ఈ నీలాదేవి ఎవరు, ఆమె గురించి తెలుసుకుందాం. ఈ నీలాదేవి ఎవరు అనే దాని గురించి. పైగా నిన్నటి పాశురంలో చక్కగా నిందగోపుని యొక్క విస్తృత దానత్వం గురించి, ఆయన యొక్క దాతృత్వ గుణం గురించి చెప్పింది. ఇంకా యశోదాదేవి యొక్క దీన్ని మెచ్చుకుని ఏమని కులవిడత్తు అంటే ఆమె ఆ కులానికే దీపం లాంటిది అని యశోద అమ్మవారిని లేపింది. ఆ తర్వాత బలరాముణ్ణి స్తుతించారు. చక్కగా ఆయనకున్న కాలికున్న బంగారు కడియాన్ని స్తుతిస్తూ ఆయన నిద్రలేపారు. వీరందరూ కలిసి ఈ రోజు ఏం చేయబోతున్నారు, కృష్ణుడు ఎక్కడున్నారు అనుకుంటున్నారు కదా. అప్పుడు బలరాముణ్ణి స్తుతించారు కదా, ఆయన చక్కగా మురిసిపోయాడనమాట. ఆయన మురిసిపోయి అదిగదిగో నీలాదేవి దగ్గర ఉన్నాడు మీ కృష్ణుడు అని చెప్పాడంట. చెప్పగానే అందరూ కలిసి ఈ గోష్ఠి అంతా కలిసి ఆ గృహానికి చేరారు. నీలాదేవి శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న ఆ రూమ్ కి చేరారు, ఆ గృహానికి చేరారు. అంతటా ఏం చేశారు, ముందు శ్రీకృష్ణుని వారిని లేపాలంటే ముందుగా అమ్మవారిని లేపాలి కదా. నిజమే కదా, ఒక గృహంలో లోపల నిద్రిస్తున్నారు భార్యాభర్తలు అంటే ముందుగా భార్య వచ్చి తలుపు తీస్తేనే కదా శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి అనుకొని వాళ్ళల్లో వాళ్ళే నిర్ణయించుకొని అక్కడున్న అమ్మవారిని కీర్తిస్తూ ఏ విధంగా మేల్కొల్పుతున్నారో ఈ రోజు మనం పాశురంలో అమ్మ చక్కగా వివరించారు. ఇంకా దీంట్లో ఏంటి, నప్పిన్న విరాట్టి అన్నారు. నప్పిన్న విరాట్టి అంటే అమ్మవారు అనమాట, నీలాదేవి. మరుమகளే అంటే కోడలు, నందగోపునికి కోడలు. నప్పిన్న విరాట్టి మరుమகளే అంటూ ఈ పాశురాన్ని చక్కగా మొదలు పెడుతున్నారు. ముందుగా ప్రతి పదానికి ఉన్న అర్థం తెలుసుకుందాము. ఉందు ఉందు మదగళిత్తానన్నారు కదా. మదం అంటే మదజలము, ఉందు స్రవించేటటువంటి, గళిత్తన్ అంటే ఏనుగు వంటి వాడు, ఓడాదా ఓడిపోని, తోల్వలియన్ బాహుబలమును కలిగిన వాడైన, నందగోపాలన్ నందగోపాలుని, మరుమகளే కోడలా, ఆమెను పిలుస్తున్నారు కదా నందగోపాలుని కోడలా, మరుమகளే అంటే కోడలా అని అర్థం. కందం అంటే పరిమళం, కమలం అంటే వీచుచున్న, కుళలి కేశపాశం కలిగిన దానా, ఆమె కేశపాశాలు ఎలా ఉన్నాయంట, చక్కటి పరిమళాన్ని వెదజల్లుతున్నాయంట. ఆ పరిమళం బయటికి వీస్తూ ఉందంట. అలాంటి కేశపాశం కలిగిన దానా, నప్పిన్నాయ్ ఓ నీలాదేవి, కడై తిరవాయ్ గడియను తీయవమ్మా, ఎంగుం అంతటా, కోళ్ళు అడైత్తనగాన్ కూయుచున్నవి, మాధవి తీగలు అంటే గురువింద తీగలు అనమాట. పందల్ మేల్ పందిరిపై, కుయిల్ ఇనంగల్ కోకిల గుంపులు, ఆ మాధవి తీగల పైన కోకిల గుంపులు పల్కాల్ పలుసార్లు, కూయుచున్నవి. పందార్ అన్నారు కదా, ఇందులో రెండు పదాలు ఉన్నాయి, పందు ఆర్. పందు అంటే బంతి, ఆరంటే అమరియున్న, చేతిలో బంతిలాగా అమరియున్న, విరలి వేళ్లను కలదానా, ఉన్మైత్తునన్ నీ నాథుడైన శ్రీకృష్ణుని యొక్క, పేర్పాడా నామాన్ని కీర్తించాలని, షీర్ ఆర్ సౌందర్యాన్ని నిండుగా కల, వలై షీరార్లో షీర్ ప్లస్ ఆర్ రెండు పదాలు ఉన్నాయి, సౌందర్యాన్ని నిండుగా కలిగిన దానా, వలై గాజులు, ఒళిప్ప అంటే ధ్వనింపగా, వందు వచ్చి.
ఇక్కడ శందామరై అన్నారు కదా! శందామరై అంటే ఎర్ర తామర వంటి, ఎర్రటి తామర వంటి కయ్యాల్ చేతితో, మహిందు ఆనందించి, తిరవాయ్ తలుపు తీయవమ్మా, ఏలవరెంబావాయ్ అంటే మనకు మకుటం చెప్పుకున్నాం. ఎంత చక్కటి వర్ణన చేశారో ఈరోజు అమ్మని మనం ఒక్కసారి చూద్దాం. మత్త గజము వలె గొప్ప బలాన్ని కలిగిన వాడంట. అంటే మదించిన గజముకి ఎంత బలం ఉంటుందో అలాంటి గొప్ప బలమును కలిగిన వాడంట మన కృష్ణయ్య. ఇంకా ఏం చెప్తున్నారు? శత్రువులకు ఓడిపోని బాహుబలాలు కలిగిన వాడు. అంటే శత్రువుల చేతిలో ఓడిపోకుండా ఉన్నంత గట్టి బాహువులు కలిగిన వాడంట. ఆ బాహుబలాన్ని కలవాడైన నందగోపాలుని కోడల, అలాంటి స్వామిని పొందిన నందగోపాలుని కోడల, పరిమళ భరిమ పరిమళ భరితములైన కేశములను కలిగిన ఓ నీలాదేవి, ఆ తలుపు గడియను తీయమ్మా. ఎందుకంటే తెల్లవారిపోయింది. తెల్లవారిపోవడానికి గుర్తులేం చెప్తున్నారు? చుట్టూ అంతటా కోళ్లు కూయుచున్నవి. మాధవిలత పందిరిపై కోయిలలు గుంపులు గుంపులుగా చేరి పలుసార్లు మధురంగా కూయుచున్నవి అని చక్కగా మేలుకొలుపుకి గుర్తులు చెప్తున్నారు. అంటే బంతిని చేతిలో పట్టుకున్న చేతి వేళ్లను కలిగిన దానా, నీ నాథుడైన శ్రీకృష్ణుని నామాలను మేము స్తుతించడానికి వచ్చాము. అలా స్తుతించుచుండగా అందమైన నీ చేతి గాజులు గలగలా గలగలా అని శబ్దం చేసేటట్లు వచ్చి, ఆ శబ్దం మాకు వినిపించేటట్లు వచ్చి, ఎర్ర తామర వంటి నీ చేతులతో తలుపుల యొక్క గడిని తీయవమ్మా అని నీలాదేవిని మేల్కొల్పుతున్నారు. ఒక్కొక్క లైన్‌కి అర్థం చూద్దాం. ఎంత చక్కటి వర్ణన ఇచ్చారు అనేది. ముందుగా మనం ఈ పాశురంలో 8వ లైన్ లాస్ట్ లైన్ చెప్పుకోవాలి. వందు తిరవాయ్ మహళిందు అంటే అమ్మా వచ్చి కాస్త మీ పడక నుండి లేచి మీరు వచ్చి ఈ గృహానికి, ఈ గదికి పెట్టి ఉన్న అడ్డగడిని తీయండి అని పిలుస్తున్నారనమాట. అడ్డగడి ఏదైతే ఉందో దానిని తీసి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ నందగోపుని కోడలా అని పిలుస్తూ ఆ నందగోపుని కోడలు ఎంత గొప్పదో తెలియచేస్తున్నారు. ఎంత గొప్పదంట ఈమె. ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వలియన్, మదజలాన్ని స్రవించే మదగజముల యొక్క అహంకారాన్ని అణిచివేసినటువంటి, భుజ పరాక్రమము కలిగినటువంటి, ఓడాద తోల్వలియన్ అంటే దేనికి వెనకాడకుండా ఉండే బలాన్ని కలిగినటువంటి స్వామిని కలిగిన దానా. అంతటి చక్కటి సౌందర్యం కలిగిన స్వామి నీ సౌందర్యం దగ్గర ఆగిపోయాడు. అలాంటి స్వామిని కలిగిన దానా. నందగోపాలన్ నందగోపుని యొక్క మరుమహళే ఓ కోడల, నందగోపుని కోడల. నప్పిన్నాయ్ అంటే నీలాదేవి. కందం కమలం కుళలి కడైత్తిరవాయ్ సుగంధం అంతా వ్యాపించి ఉండేటువంటి కేశపాశాలను కలిగిన దానా. అంటే ఇప్పుడు మనకు ఆ, స్త్రీల యొక్క సౌందర్యాన్ని గురించి అద్భుతంగా కవులు వర్ణిస్తూ ఉంటారు కదా. అలాంటి అద్భుతమైన సౌందర్యం కలిగిన స్త్రీలను వర్ణించేటప్పుడు ముందుగా వారి యొక్క కేశపాశాల వర్ణన చేస్తారంట అందరూ. ఎందుకు? కేశపాశాలు అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం ఇంతకు ముందుగానే. మనకి ఆడవాళ్లకు ఉన్న కేశాలను చూసుకుంటే మనకు మోహం, అవి మోహానికి గుర్తు. అహంకారానికి గుర్తు. ఇక్కడ మోహానికి సూచిక అని చెప్పారు. ఏమిటి ఈ మోహం అంటే? ఎందుకు ఈ మోహం? పరమాత్మ మీద ఉన్న అతిశయమైన ప్రేమకి గుర్తు ఈ మోహం. ఆ ప్రేమ చేత పరమాత్ముణ్ణి వశం చేసుకున్న ఓ నీలాదేవి అని ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణన చేస్తున్నారు. கடை திறவாய் ஒச்சி గడియ తీయవమ్మా. వందు ఎంగుం కోళి ఎళైత్తనగాన్ వచ్చి తలుపు తెరువు. వందు ఎంగుం అన్ని చోట్ల కూడా కోళ్లు కూస్తున్నాయి. ఇంకా ఏం గుర్తు చెప్తుంది? మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలి నంగల్ కూవినగా అని చెప్తుంది. మాధవి తీగ మీద అంటే గురువింద తీగ అని చెప్పాం కదా. మాధవి లతల మీద ఉండే కోయిళ్ళంట అన్ని గుంపులు గుంపులుగా వచ్చి అవి ఎలా కూస్తున్నాయంట? ఇప్పటికే చాలా సార్లు కూసినాయంట, అనేక సార్లు కూస్తున్నాయి. పందార్ విరలి ఉన్మైత్తున
పేర్పాడా బంతిని పట్టుకుంటేనే కందిపోయేటువంటి హస్తాలు కలిగిన ఓ చిన్నదానా, ఓ నీలాదేవి, ఆమె ఆమె చేతులంట బంతి ఎంత తేలిగ్గా ఉంటుంది బరువు లేకుండా. బంతిని పట్టుకుంటేనే కందిపోయేటువంటి హస్తాలు కలిగిన దానా, మీ బావను మేల్కొల్పు. మేము మీ బావని మేలుకొలపడానికి మేమొచ్చాము. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ముందు నువ్వు మేలుకొని, ఆ తర్వాత మీ బావని దర్శనం చేయించవలసిందిగా ఇక్కడ అమ్మవారిని వాళ్ళు పిలుస్తున్నారు. "షండామరై కయ్యాల్ షీరార్ వడైయొళిప్ప" అంటే చేతి నిండా గాజులని ధరించి, ఆ ఆ గాజులు కూడా ఎలా ఉన్నాయంట, ధగ ధగలాడుతున్నాయంట, అమ్మ చేతి గాజులు. అటువంటి ధగ మెరిసే గాజులని ధరించిన చేతులతో గలగలగలలాడిస్తూ వచ్చి ఆ రూమ్‌కున్న ఆ గృహానికి ఉన్న అడ్డగడియను తీయవమ్మా అని చక్కగా పిలుస్తున్నారు. "వందు తిరవాయ్ మహళిందు ఏలో రంబావాయ్". ఎవరు ఈ నీలాదేవి. అలా వచ్చి తలుపు తెరవమ్మ, తెరవాయ్ అంటే తెరవమ్మ అని చెప్తున్నారు మనకి చక్కగా. మరి ఇక్కడ నప్పిన్న విరాట్టి అన్నారు కదా! నప్పిన్నాయ్ అంటే నప్పిన్న విరాట్టి. మరి ఎవరు ఈ నీలాదేవి? ఈ నీలాదేవి ఎవరు అంటే యశోదాదేవి యొక్క అన్న కుమార్తె. యశోదాదేవి అన్న ఎవరు? కుంభుడు. ఆ కుంభుని యొక్క కుమార్తె ఈ నీలాదేవి. వరసకి మరదలు. వరస కాదు, వరస మరదలే ఆయనకి. యశోదాదేవికి అన్న కూతురంటే ఈయనకి మరదలే కదా మరి! అలాంటి నీలాదేవి గృహంలో స్వామివారు నిద్రిస్తున్నారంట. ఆ నీలాదేవి యొక్క సౌందర్యాన్నంతా వర్ణిస్తూ, ముఖ్యంగా చేతికున్న గాజుల గలగలతో ఆ గడియను తీస్తే, మేము శ్రీకృష్ణుని గురించి పాడుకుంటాము. "ఏలో రెంబావాయ్", ఇది కదా వ్రతమంటే అని చక్కగా అమ్మ మనకు చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.